సిటీ ఆర్మూర్ రిజర్వ్ నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ఎస్ఐగా 7 అధికారులు రెడీగా ఉన్నారు సార్. అదేవిధంగా సిటీ ఆర్మూర్ రిజర్వ్ పీసీ నుంచి ఎస్సీగా 6 మెంబర్స్, టోటల్గా 15 మెంబర్స్ తమ ముందు మరికొన్ని నిమిషాల్లో ప్రమోషన్ ఆర్డర్స్ తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో వేచి ఉన్నారు సార్. ఎంతో కమెంట్గా నామకరణం చేసుకోవాలి. తల్లి గారు నల్లమ్మ గారు, వారి మాత్రం నల్లమ్మ గారిని కూడా పిలుస్తున్నాము వేదిక వద్దకు. నల్లమ్మ గారు ఈయన కమాండో దాస్ గారు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తారు సార్. వాళ్ళ తల్లి గారు వీరు నాన్నగారు కరోనాలో చనిపోతే ఇంటి దగ్గర గుడి కూడా కట్టాడు సార్. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక కానిస్టేబుల్ ఫాదర్కి గుడి కట్టిన వ్యక్తి మన సురక్షలో కూడా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అమృతోత్సవాలతో దాసి గారిని కూడా హెడ్ కానిస్టేబుల్ ఈ క్షణం నుంచి వాళ్ళు కూడా 16 మంది ముందు ఇంకా ఎంతో నిజాయితీతో ఆర్మూర్ సిటీ ఆర్మూర్ రిజర్వ్ విభాగానికి తేవాలని తమ సంవత్సరంలో కోరుకుంటున్నాం సార్. కానీ వివిధ డ్యూటీల్లో వచ్చి కఠిన ఉత్తమ సేవ, ఉత్తమ అవార్డులు ఎన్నో అవార్డులు పొంది ఉన్నారు. ఈరోజు మన గౌరవ సిపి గారు అమృతోత్సవాలతో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందుతూ సార్ అమృతోత్సవాలతో ఈరోజు చిరు సత్కారం పొందడం నిజంగా మనందరూ మన విశాఖ సిటీ గౌరవ సిపి గారు, గౌరవ జాయింట్ సిపి గారు చేతుల మీదుగా పదోన్నతి పొందిన మన చెన్నై గారు మనందరికీ సుపరిచితులు. సుమారు 17 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలు అందిస్తూ ఉత్తమ సేవ, కఠిన సేవా పథకాలు తీసుకున్నారు. ఈరోజు గౌరవ సిపి గారు అమృతోత్సవాలతో పదోన్నతి పొందడం నిజంగా 17 సంవత్సరాలు ప్రయాణంలో పనిచేయడం వారిని మనస్ఫూర్తిగా వారిని వారి శ్రీమతి అమల గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన కమాండో దోషగా సుపరిచితులైన కమాండో దోష గారు కూడా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అందుకున్నారు. వారి తల్లి గారు కూడా ప్రత్యేకమైన నల్లమ్మ గారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియపరుచుకుంటూ మీకు బెస్ట్ విషెస్ తెలియపరుచుకుంటున్నాను. ఈ సందర్భంగా మన చెన్నై గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైనటువంటి ఆర్ఐ గారికి ఈ దినాన పదోన్నతి పొందినటువంటి మమ్మల్ని ఎంతో సత్కరించి మమ్మల్ని గుర్తించి మా పట్ల ఉన్నటువంటి ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా సత్కరించడం చాలా ధన్యకరమైన విషయం. మేము ఈ పదోన్నతి పొందినటువంటి విషయాన్ని మమ్మల్ని ఈ రీతిగా ఏర్పరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్ఐ గారు. అదేవిధంగా మన కమాండో దాస్ గారిని 2 మాటలు మాట్లాడవలసింది. దర్శన వర్కర్స్ కమాండర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమోషన్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు 26 ఇయర్స్ చేసాం. ప్రమోషన్ కోసం ఎదురు చూసి ప్రమోషన్ ప్రతి వ్యక్తికి ప్రమోషన్ అనగానే చాలా ఆనందం, అది చాలా హోదా. ఈరోజు మా అమ్మగారు సమక్షంలో నేను ప్రమోషన్ పొందాను. అలాగే మన కోటిగౌడ్ సార్ మా తండ్రి లాంటి వ్యక్తి, మాకు రక్ష
తను కూడా వచ్చి మా యొక్క కార్యక్రమంలో పాల్గొని చీఫ్ గెస్ట్గా వచ్చారు. తన యాంకర్ చేశారు సిపి గారి ముందు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో వారియర్స్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చెన్నై గారు.